ఓం నమ శివాయ. కార్తీక పురాణంలో ఈరోజు 8వ రోజు 8వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. పూర్వం కన్యాకుబ్జం అనే ఒక గ్రామంలో ఒక సత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహాపండితుడు, ఎప్పుడూ కూడా అసత్యం ఆడనివాడు. ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా ఆయన సత్యానికి కట్టుబడి ఉండేవాడు. ఉన్న దాంట్లోనే ఇతరులకి సాయపడుతూ సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. భగవంతుడి ఆరాధన, ధర్మ కార్యాలు తప్ప మరి దేని గురించి కూడా ఆయన ఆలోచన చేసేవాడు కాదు. పరమ నియమనిష్టలతో మెసులుకుంటూ ఉండే ఆయన అంటే ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఎంతో గౌరవం. అలాంటి సత్యనిష్ఠునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు అజామీలుడు. చిన్నప్పటి నుండి కూడా ఏది మంచి ఏది చెడు అని చెబుతూనే ఆ కుమారుడిని పెంచుతూ ఉన్నాడు. తన కుమారుడు అందరికీ మంచి చెప్పే స్థాయికి ఎదగాలి అని కోరుకుంటూ ఉండేవాడు. తన కుమారుడిలో భక్తి శ్రద్ధలు పెంచాలి అని తన వంతు తాను ప్రయత్నం చేస్తూ వస్తాడు. అయితే తండ్రి ఎంత శ్రద్ధగా చెప్పినా కుమారుడు మాత్రం ఆ విషయాలేమీ పట్టించుకునేవాడు కాదు. తండ్రి చెప్పే విషయాలపై అతనికి దృష్టి ఉండేది కాదు. అయినా చిన్నతనం కారణంగా నెమ్మదిగా అతనే దారిలోకి వస్తాడు అని తండ్రి అనుకుంటూ ఉండేవాడు. కానీ వయసుతో పాటు అజామీలుడి మొండితనం కూడా పెరుగుతూ వచ్చింది. ఆచార వ్యవహారాలు, పూజలు చాదస్తంగా అతనికి అనిపిస్తాయి. దేవుడి దర్శనము, పూజలు వీటి వలన సమయం వృధా అవుతుందే తప్ప మరే ప్రయోజనము లేదు అని అనుకుంటూ ఉంటాడు. తండ్రి చెప్పే మాటల్లో తనని బాధిస్తున్నాయని, తన స్వేచ్ఛని హరిస్తున్నాయని అతను భావిస్తూ ఉండేవాడు. అందువలన తండ్రి ధోరణ పట్ల తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన తన అభిప్రాయాలను తనపై రుద్దడానికి ప్రయత్నం చేయవద్దు అని తేల్చి చెప్పేస్తాడు. అజామీలుడు ధర్మం తప్పి నడుచుకోవడం, ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నం చేస్తే అసహనాన్ని వ్యక్తం చేయడం తండ్రికి చాలా బాధని కలిగిస్తూ ఉంది. ఒక్కగానొక్క కొడుకు అలా దారి తప్పిపోవడం తండ్రికి చాలా బాధని కలిగిస్తూ ఉండేది. అలాంటి పరిస్థితిలో ఊరికి చివరగా ఉండే ఒక దాసీతో అజామీలుడు ప్రేమలో పడతాడు. అనునిత్యం ఆ అమ్మాయితోనే తిరుగుతూ ఉండేవాడు. సత్యనిష్ఠుని కుమారుడు అలా తిరుగుతున్నారు అని ఊళ్ళో వాళ్ళందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉండేవారు. ఈ విషయం తెలిసి సత్యనిష్ఠుడు తన యొక్క కుమారుడు అజామీలుడిని మందలిస్తాడు. ఆ మాటలకు అజామీలుడు తండ్రిని ఎదిరిస్తాడు. ఎవరు ఎంత చెప్పినా కానీ నేను అమ్మాయితోనే ఉంటాను అని తేల్చి చెబుతాడు. దాంతో ఆగ్రహించిన ఆ సత్యనిష్ఠుడు ఇకపై తన ఇంటికి రావద్దని తేల్చి చెప్పేస్తాడు. అజామీలుడు అక్కడ నుండి వెళ్ళిపోయి ఆ దాసి ఇంట్లోనే ఉంటాడు. అప్పటికే ఆమెకి ఒక కుమార్తె ఉంది. అజామీలుడు వాళ్ళిద్దరితో కూడా కలిసి ఉంటూ వాళ్లతోనే పనులకి కూడా వెళుతూ ఉండేవాడు. వాళ్లతో తిరుగుతూ ఉండడం వలన తన ఆచారాలను పూర్తిగా పక్కనికి నెట్టివేస్తాడు. అలా ఒక రోజున తాటి చెట్టుపై నుంచి ఆ దాసి కింద పడి మరణిస్తుంది. అజామీలుడు చాలా బాధపడతాడు. వావి వరసలు మరచిపోయి ఆ దాసి కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఆ ఇద్దరికి కొంతమంది సంతానం కలుగుతుంది. అయితే వాళ్లలో చివరి సంతానమైన ఒక్క మగపిల్లవాడు మాత్రమే బ్రతుకుతాడు. ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. అలా కొంతకాలానికి అజామీలుడు వయసు పైబడడంతో అనారోగ్యానికి గురి అవుతాడు. తనకి అవసాన దశ సమీపించిందని ఆ అజామీలుడికి అర్థం అవుతుంది. అజామీలుని తీసుకుని వెళ్ళడానికి యమభటులు వస్తారు. మంచంలో ఉన్న ఆయనకి యమభటులు కనిపిస్తారు. వాళ్ళ రూపాలను చూసిన అజామీలుడు భయపడిపోతాడు. ఎవరూ లేని వేళ ఇంట్లోకి ఎవరో వచ్చారని, వాళ్ళేదో చేస్తారని అని భయపడుతూ ఉంటాడు. యమభటులు తనకి సమీపిస్తూ ఉండడంతో కంగారు పడిపోయి నారాయణ నారాయణ అనే మంత్రాన్ని పదే పదే పిలుస్తాడు. అలా ఆయన ఆగకుండా నారాయణ నారాయణ అనే మంత్రాన్ని పదే పదే పిలవడంతో యమభటులు ఆగిపోతారు. అజామీలుడు కుమారుడు అచట లేకపోవడంతో ఎంత పిలిచినా సరే రాడు. అలా పిలుస్తూ పిలుస్తూ అజామీలుడు తన ప్రాణాలని విడిచేస్తాడు. ఆ మరుక్షణమే దివ్య విమానంలో విష్ణు దూతలు అక్కడికి చేరుకుంటారు. వాళ్ళని చూసిన యమభటులు ఆశ్చర్యపోతారు. ఆచార వ్యవహారాలు పాటించిన వ్యక్తి
వావి వరసలు మరచి ప్రవర్తించిన వ్యక్తి, అనేక వ్యసనాలతో జీవితాన్ని సాగించిన వ్యక్తి నరకానికి రావలసి ఉంటుంది. ఆయనను తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ. అలాంటి వారిని విష్ణులోకానికి మీరు ఎలా తీసుకుని వెళతారు అని విష్ణు దూతలను యమభటులు ప్రశ్నించారు. ఓం నమః శివాయ.